भाइयों को प्रकाश डेयरी फार्म हरियाणा करनाल की तरफ से नमस्कार। హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అగ్రో ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము హర్యానా కర్నాల్లో సైవాల్ ఆవుల రేట్ల గురించి తెలుసుకుందాము. మొత్తం దేశంలో ఎక్కువ శాతంగా సప్లై అయ్యేదైతే ఆవులు ట్రాన్స్పోర్ట్ అయ్యేదైతే మనకు కర్నాల్ అని చెప్పొచ్చు. సైవాల్ ఆవుల పరంగా చూసుకుంటే సైవాల్, రాఠీ, తార్పర్కర్ ఆవులు క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు. ఆల్రెడీ మనకు చాలా వరకు అయితే ఇక్కడ 40,000 నుంచి స్టార్టింగ్ రేట్ ఉంటే మంచి మంచి ఆవులు. ఆల్రెడీ వీళ్ళు ఒక లోడ్ అయితే వాళ్ళు బెంగళూరుకి ఇవ్వడం జరిగింది 55,000 లెక్క. మనకు మంచి ఆవులు కావాలంటే మనకు 55,000లో ఈ విధంగా ఆవులు అయితే దొరుకుతాయి. అక్కడ నుంచి ట్రాన్స్పోర్టేషన్ హైదరాబాద్కి కానీ ఆంధ్రాకి కానీ మనకు 1,10,000 వరకు అయితే ట్రాన్స్పోర్టేషన్ పడుతుంది. ఒక ఆవుకి మనకు 11, 12, 13,000 ఒక ఆవుకు ట్రాన్స్పోర్టేషన్ అయితే పడుతుంది. 10 ఆవులకు 1,10,000 నుంచి 1,20,000 ఇక్కడ చూసుకోవచ్చు. విత్ వీళ్ళ ఆవులు ఏ విధంగా ఉంటాయంటే, వీళ్ళు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నప్పుడు కూడా వీళ్ళ దగ్గర మెజిస్ట్రేట్ పేపర్ ఉంటుంది, కలెక్టర్ ఎంఆర్ఓ పేపర్, అక్కడ గ్రామ పంచాయతీ పేపర్లు, అన్ని పేపర్లు, వెటనరీ డిపార్ట్మెంట్ పేపర్ అన్నీ ఉంటాయి. అందుకే వీళ్ళ బండిని ఎవరు ఆపరు. వీళ్ళు లీగల్గా ఈ బండి అయితే మొత్తం ఇండియాలో ఎక్కడికైనా వెళ్తాయి. ఎందుకంటే డెలివరీ అయినవి ఉంటే ఇందులో ప్రెగ్నెంట్ ఒక 3-4 రోజులలో, లేకుంటే ఒక వారంలో 20 రోజులలో డెలివరీకి రెడీగా ఉన్న ఎక్కువ శాతం ఉంటే మన దగ్గర వచ్చిన తర్వాత కూడా 5 రోజులు 6 రోజుల తర్వాత డెలివరీ అవుతాయి. ఇవన్నీ 10-15 రోజులలో డెలివరీ అయ్యేవి చూసుకోవచ్చు. ఇదైతే ముంగలు కనిపిస్తుంది, అయితే 20 రోజులు పడుతుంది డెలివరీకి. ఈ విధంగానే తీసుకోవాలి. ఎప్పుడైనా తీసుకుంటే డెలివరీకి రెడీగా ఉన్నవే తీసుకోవాలి. డెలివరీ అయిన ఏ విధంగా ఉంటుంది అంటే, ట్రాన్స్పోర్టేషన్లో కొంచెం కాల్షియం డౌన్ అవ్వడం ఆ విధంగా అవుతుంది. ఈ ప్రకాష్ డైరీ ఫామ్లో వీళ్ళ దగ్గర ఎప్పుడు ఒక 30 నుంచి 40 ఆవులు ఉంటే, రీసెంట్గా వీళ్ళు బెంగళూరు కూడా ఇవ్వడం జరిగింది ఆవులు, హైదరాబాద్ కూడా ఇవ్వడం జరిగింది, ఆంధ్రాకు కూడా ఇవ్వడం జరిగింది. చాలా తక్కువ కాస్ట్లో ఇస్తున్నారు. 45,000 నుంచి 55,000 మధ్యలో అయితే మ్యాక్సిమంగా ఇస్తున్నారు. కొంచెం మంచి క్వాలిటీ ఉంటే ఎక్కువ అంటే 60,000, దానికన్నా ఎక్కువ అయితే ఉండదని వాళ్ళు అయితే చెప్తున్నారు. చూడొచ్చు, మీరు క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. ప్రతి ఆవు 5 లీటర్లు అయితే పూటకి, ఒక రోజుకి 10 లీటర్లు అయితే పక్కగా ఇస్తాయి. వాళ్ళైతే చెప్తున్నారు. ఈయన అయితే ఇక్కడ మిల్కింగ్ చూసి తీసుకొని వెళ్ళాలని చెప్తున్నారు. ఎప్పుడైనా మిల్కింగ్ చూస్తే ఏముంటుందంటే, డెలివరీ అయినవి ఉంటాయి కాబట్టి. ప్రెగ్నెంట్ ఉంటే ఈ సైవాల్ ఆవులలో ఏ విధంగా ఉంటుందంటే, ఎప్పుడైనా సైవాల్ ఆవులు ప్రెగ్నెంటే తీసుకోవాలి. ఏ ఆవులు తీసుకున్నా మీరు ఎక్కువ దూరం ట్రావెల్ ఉంటే ఎప్పుడైనా ప్రెగ్నెంట్ తీసుకోవాలి. అదే దగ్గర ఒక 100 కిలోమీటర్ సరౌండింగ్లో ఉంటే ఈయన తీసుకున్న ఉండదు. ఇది చూడండి, ఈ ఆవు కూడా చూడొచ్చు మీరు. ఎక్కువ శాతంగా హైదరాబాద్ కూడా తెచ్చి అమ్మే వాళ్ళు ఇక్కడ కర్నాల్ నుంచి తెచ్చి అమ్ముతారు ఎక్కువ శాతంగా. కర్నాల్లో క్వాలిటీ మీద డిపెండ్ అయి ఉంటాయి. ప్రైస్ కూడా మీకు 45 to 55 మధ్యలో. ఇంకా దూడలు కావాలన్నా కూడా ఒక లోడ్లో ఒక 4 దూడలే వేస్తారు. చిన్న మీకు 1 సంవత్సరం, 2 సంవత్సరాలే. ఒక బుల్ కావాలన్నా ఒకటే బుల్ ఒక లోడ్లో అయితే వస్తుంది. ఎందుకంటే అది గవర్నమెంట్ కండిషన్స్ ఉన్నాయి ఏ విధంగా పంపించాలనేవి. వాళ్ళకు అన్ని డీటెయిల్గా పేపర్ వర్క్ అంతా వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది మీ ఫామ్ దగ్గర దిగే వరకు. స్కీమా నెంబర్కి పైన నెంబర్ ఉంది కదా, 9490721713. ఇది తెలుగులో మాట్లాడతారు తెలుగు వాళ్ళు. హిందీ వచ్చిన వాళ్ళు 7082143543. ఇది ఈ నెంబర్కి కాల్ చేయండి. ఈ విధంగా ఉంది. మీరు 5 ఆవులు తీసుకున్నా కూడా వాళ్ళు పంపిస్తారు. 5 ఆవులు పంపిస్తే కొంచెం ట్రాన్స్పోర్టేషన్ ఒక ఆవుకు ఒక 3,000 ఎక్కువ అవుతుంది. అదే 10 ఆవులు తీసుకుంటే మనకు తక్కువ పడుతుంది ట్రాన్స్పోర్టేషన్. ఒక్కొక్క ఆవుకు 15,000 అయితే యావరేజ్ ఒక ఆవు ఒక ట్రాన్స్పోర్టేషన్ పెట్టుకోండి. ఎందుకంటే 10 ఆవులకు 1,10,20,000 ఉంటుంది. 5 తీసుకుంటే ఒక 1,30,000 ఆ విధంగా. అంటే 5 ఆవులకు ఒక్కొక్క ఆవు 15,000 లెక్క ఆ విధంగా ట్రాన్స్పోర్టేషన్ పడుతుంది. ఇంకొకటి డీటెయిల్గా ఏముంటుందంటే, చాలా వరకు అయితే రైతులు అడుగుతుంటారు దూడలు ఏ విధంగా ఉంటాయి, దూడలు పెంచుకుంటే మంచిదా. దూడలు కూడా మంచిదే, కానీ అంత దూరం నుంచి ట్రాన్స్పోర్ట్ చేస్తే చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అదే ఇక్కడ దగ్గరలో ఉన్న డైరీలో తీసుకోండి. కానీ ఆవుల కండిషన్ చూడొచ్చు మీరు. ఇదే కండిషన్ ఉంటాయి దేశీయ ఆవులు మీకు ట్రాన్స్పోర్ట్లో చెక్కు చెదరవు. ఎందుకని ప్రెగ్నెంట్ ఉంటాయి. ఆవు ట్రాన్స్పోర్టేషన్ కూడా 40 km/h చాలా స్లోగా తెస్తారు. ఆ బండి అయితే, లారీ అయితే ఎక్కువ స్పీడ్గా కూడా తీయరు. అన్నీ పూర్తి రెస్పాన్సిబిలిటీతోని రజత్ భాయ్ అయితే తీసుకోవడం జరుగుతుంది. మీ ఫామ్ దగ్గర వచ్చి దింపి వాళ్ళు ఈయన అయితే మిల్కింగ్ చూపెట్టి మరీ ఇచ్చి పోతామని చెప్తున్నారు. స్క్రీన్ నెంబర్ కాంటాక్ట్ చేయండి. కాంటాక్ట్ చేసి వెళ్ళి అక్కడ మీకు నచ్చిన ఆవులు తీసుకోవచ్చు. అన్ని సెకండ్ లాక్టేషన్ ఉన్నాయి ఇక్కడ చూసుకున్నట్లయితే. ఈ విధంగా. థ్యాంక్ యూ. జై హింద్.